మాకు శివరాత్రికి ఫాస్టింగ్ ఉందనమాట. అందుకే ఇల్లది క్లీన్ చేస్తున్నా. మా ఇంట్లో నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికీ ఉంది. నా పెళ్ళికి ముందు ఒక 1 ఇయర్ నుండి ఉంటున్నా. మా హస్బెండ్ కూడా అంతకుముందుకే చాలా ఇయర్స్ అంట పట్టుకొని. దాదాపు ఇప్పుడు నేను పట్టుకొని అయితే 6 సంవత్సరాలు ఏమో అవుతుంది. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందుసారి మా పాప అప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నా అనమాట నేను. ఇప్పుడు 9 మంత్స్ అనుకుంటే ఇంకా డెలివరీ టైం దగ్గరకొచ్చింది. అప్పుడు కూడా ఫాస్టింగ్ ఉన్నా. అంటే 3 వరకే ఉన్నా. గుడికి అది ఏం వెళ్ళలేదు. ఎందుకంటే మాకు నియర్ బై గుడి అది ఏం లేకుండే. స్నానం అది చేసి ఇంట్లోనే ఒక్క పొద్దు ఇప్పుంటే. కనీసం లాస్ట్ ఇయర్ అయినా గుడికి వెళ్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. మా పాప అప్పుడు చిన్నగా ఉండే. అంటే 11 మంత్స్ ఏమో ఉండే. ఇంకా అసలు మా పాప బయటికెళ్తే అస్సలు ఉండేది కాదు. బాగా ఏడ్చేదనమాట. తనకు జనాలు అది చూస్తే భయము. పాప ఒక 1 ఇయర్ దాటేంత వరకు అసలు తనని తీసుకొని ఎక్కడికి బయటికి వెళ్ళేదనే కాదు. అస్సలు ఉండకపోయేది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పిన కదా! అసలు అప్పుడు ఏమైందో తెలుసా? శివరాత్రి రోజే అసలు నాకు చెంపగడ్డలయినాయి. అయితే ఒక 3 డేస్ తర్వాత నేను హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్ళేదుండే. చెంపగడ్డలయ్యి బాగా జ్వరం కూడా వచ్చుండే. అసలు అన్నం కూడా తినలేకపోతుండే. మా అమ్మ, మా నాన్నమ్మ వాళ్ళుండి హాస్పిటల్ పోదామంటే ఏమొద్దులే ఇంకా 3 రోజులైతే చెకప్‌కి పోయేది ఉంది కదా! ఇంక అప్పుడు చూయించుకుందాంలే ఏమొద్దని చెప్పిన. అంటే అప్పుడు శివరాత్రి ఫ్రైడే వచ్చింది. నేనేమో మండే వెళ్ళేదుండే చెకప్‌కి. ఇక ఫ్రైడే నుండి మండే వరకు అట్లనే ఉంటే అసలు 3 డేస్ వరకు అసలు అన్నం కూడా తినలేదు నేనసలు. మండే ఇక చెకప్‌కి వెళ్ళినా. మేడం చూసి ఏమైంది ఫేస్ అంతా అట్లా అయిందంటే, ఇట్లా చెంపగడ్డలయినాయి మేడం అని చెప్పిన. ఎన్ని రోజులు అట్లే ఉన్నావు ఎందుకు ఎప్పుడైనాయి అంటే, ఇట్లా ఫ్రైడే అయిందని చెప్పిన. ఇన్ని రోజుల వరకు ఉండొద్దు కదా! ఈ మధ్యలో డెలివరీ అయిందంటే నీకు ఇబ్బంది అవుతుంది. ఇలా ఉండొద్దు. నువ్వు ఇప్పటికి హాస్పిటల్‌కి వచ్చేది ఉండే అని చెప్పింది. కానీ నేనే నెగ్లెక్ట్ చేసి ఉన్నా అప్పటికి. రోజు మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళినాక మేడం ఒక ఇంజెక్షన్ వేసింది ఆ చెంపగడ్డలకి. ఇంకా బాగానే తొందరగానే తగ్గింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా నాకు పెయిన్స్ వచ్చినాయి. హాస్పిటల్‌కి వెళ్ళిన. ఆ రోజు నైట్ మా పాప పుట్టిందనమాట. నేను 7కి అట్లా వెళ్ళిన హాస్పిటల్‌కి. నైట్ 11కి అట్లా మా పాప పుట్టింది. సోమవారం వారం పట్టుకున్నా అనమాట. అంటే శివుడికే. మా పాప పుట్టడం నాకు కొంచెం స్పెషల్‌గా అనిపించింది. పాపకి మేము ఫస్ట్ పెట్టుకున్న నేమ్ కూడా మహాదేవి అనమాట. పంతులు అట్లా మహాదేవి అని పెట్టి వదిలేయండి అని చెప్పారు. అందుకే మహాదేవి అని పెట్టుకున్నాం ఫస్ట్ మేము.